మనకి సరే ముందుగా ఆ పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా అది జరపలేదు, కానీ మనకి కొత్త రాష్ట్రం వచ్చింది అన్న సంతోషం లేకుండా ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ లింక్ పెట్టినట్టే ఇప్పుడు తెలంగాణకి ప్రత్యేక హోదా ఇస్తూ పోలవరం లింక్ పెట్టి వదిలేశారు, పట్టుకు చావండి అని తమాషా చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు. సరే, అయితే మన అంశం ఈరోజు పోలవరం ప్రాజెక్టు వల్ల గిరిజనులకు సంక్రమించాల్సిన హక్కులకు ఎలాంటి భంగం జరుగుతున్నది, చట్టాలు ఎట్లాంటి హక్కులు ఇచ్చాయి, కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా వాటిని కాలరాస్తున్నాయి అనే అంశం మీద మనం మాట్లాడుకుంటాము. అయితే పోలవరం ప్రాజెక్టు నేపథ్యం మాత్రం ఇప్పటిది కాదు. 1941లోనే మద్రాసు ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే బ్రిటిష్ ఇండియా అనేది ఉన్నప్పుడు 1941లో ప్రపోజల్ వచ్చింది. దాని మీద సర్వే చేసి ఈ పోలవరం ప్రాజెక్టు వయబుల్ కాదు, అంటే ఇది అంత సమంజసమైంది కాదు అని నిర్ధారించారు. సరే, దానికి ఫండ్స్ లేవు, అంటే ఆనాటికి నిధులు కూడా లేవు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నది కాబట్టి నిధుల కొరత కూడా అన్నది కూడా రెండవ కారణం. ఈ రెండు కారణాల వల్ల దాన్ని వదిలేశారు. సరే, తర్వాత మళ్ళీ మనకి అతి గొప్ప ఇంజనీర్ కేఎల్ రావు మనకు తెలుసు. ఆ కేఎల్ రావు కూడా దీని మీద పరిశోధన చేసి ఇది వయబుల్ కాదు అని ఆయన కూడా చెప్పారు 1980s. మళ్ళీ తెర మీదకి వచ్చింది 2005లో. మనకు తెలుసు జలయజ్ఞం అనే ఆ పథకం పేరుతోటి. అప్పుడు 26 ప్రాజెక్టులను ప్రపోజ్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఏ ప్రాంతం వారో మనకు తెలుసు. గోదావరి నీళ్లను రాయలసీమకు మళ్లించాలనే ఉద్దేశంతో ఈ పోలవరంని తెర మీదకి తీసుకురావడం జరిగింది. సరే, దానివల్ల ఉపయోగాలు చెప్పడం ఏంటి? ఆంధ్రాలో 7.20 అంటే 7,20,000 ఎకరాలకి సాగునీరు అందిస్తామనేది ఒకటి. తర్వాత కొంత నీటిని, అంటే కృష్ణా నదిలో వచ్చే వాటర్ వాళ్ళకి సరిపోవట్లేదని, రాయలసీమకు సరిపోవట్లేదని ఇక్కడికి మళ్లించే ఉద్దేశంతో దాన్ని చేశారు. అయితే ఈ నేపథ్యంలో చేయడం వాళ్ళ ఇష్టమైన ఇంతకుముందు నిపుణుడు, అంటే 1941 నుంచి తర్వాత ఈ కేఎల్ రావు వరకు వీళ్ళందరూ నిపుణులు సూచించిన విషయాలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళు అట్లా చేయటం వల్ల గిరిజనుల హక్కులు నశించిపోతున్నాయి అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా ఇది చేశారు. అయితే దీనికి మొట్టమొదటి ప్రస్తావన ఇంకా ఇంతకంటే ముందు మనకి సర్ ఆర్థర్ కాటన్ తెలుసు. ఆర్థర్ కాటన్ 1852లో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేటప్పుడే ఇట్లాంటి బ్యారేజెస్ తెలంగాణ ప్రాంతం వరకు కూడా కట్టాలి అని ఆయన ఈ పోలవరం దగ్గర కూడా అది చేశాడు. బ్యారేజ్ మాత్రమే కట్టాలి. బ్యారేజ్ అంటే ఆనకట్ట, బార్ అంటే పొడవైంది కదా. సో ఆనకట్ట కట్టి వరద ఉధృతి ఉన్నప్పుడు ఎంత లెవెల్ అయితే ఉంటుందో ఆ లెవెల్ కున్న మేరకే నీటిని ఆపాలి. దాని ద్వారా వచ్చే సర్ప్లస్ నీటిని కాలువల ద్వారా మళ్లించాలనేది ఆయన పథకం. ఇంకా అంతకంటే ముందు కూడా 1825 ప్రాంతంలోనే ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ కూడా బ్యారేజ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ ఆంధ్ర ప్రభుత్వం ఆనాడు ఒప్పుకోకపోవడంతో, ఆంధ్ర ప్రభుత్వం అంటే అప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండింది, ఆయన తెలంగాణలో సదర్మఠ అనే ఒక ఊరుంది ధర్మపూర్ దగ్గర, అది ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ దగ్గర ఉంటుంది. అక్కడ బ్యారేజీ కట్టి కూడా చూపించాడు. కట్టి ఆనాటికి అంటే 1825 నాటికి 200 సంవత్సరాల కింద దశబంధ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది. అంటే అర్థం ఏంటంటే, నేను ప్రాజెక్ట్ కట్టి నీళ్లు మీకు ఇస్తాను, అంటే రైతులకు ఇస్తాను, మీరు 1/10 మీ పంటలో 10 ఒక వంతు ధాన్యాన్ని నాకు ట్యాక్స్ గా ఇవ్వాలి అనే దశబంధ సిస్టమ్ ఉండేది. ఆ దశబంధ సిస్టమ్ కింద దాన్ని అమల్లోకి తెచ్చారు. కానీ అప్పుడు ఈ నిజాం మీద పట్టు కోసం ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కొట్లాడుతున్న సమయం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు నిజాం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రాజెక్టును ఆపిచ్చేశారు, ఆయన్ని వెళ్ళగొట్టించేశారు ఆ ఫ్రెంచ్ ఇంజనీర్. సో ఇట్లా బ్యారేజెస్ మాత్రమే మన తెలంగాణలో ఈవెన్ ఆంధ్రాలోనైనా కూడా అవి సముచితమైన నిర్ణయాలు. అట్లా కాకుండా 2005లో సడన్ గా దీన్ని ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాలని రావటం వల్ల సరే గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతున్నది అనేది చెప్పుకోవాల్సిన విషయం. అయితే దీనివల్ల మరి నష్టాలు ఎలా జరుగుతున్నాయి అని అంటే,
మనకు తెలుసు, పత్రికల్లో చూస్తున్నాము, పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో 7 మండలాలు మునిగిపోతున్నాయి. అందులో భద్రాచలం మండలంలో ఒక విలేజ్ తప్ప మొత్తము, తర్వాత బూర్గంపాడులో ఒక 5 విలేజెస్ తప్ప మొత్తము. ఈ విధంగా ప్రభుత్వం చెబుతున్న ప్రకారం 111 జీవో తీసుకొచ్చారు 2005లో. దాని ప్రకారము 205 గ్రామాలను ముంపు గ్రామాల కింద చూపించి తీసుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు. ఒకటి. కానీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో వచ్చినప్పుడు ఆ బిల్లులో ఇంకా 3 విలేజెస్ ను కూడా కలిపారు. ఆ విధంగా 208 గ్రామాలు అవుతాయి. ఈ 208 గ్రామాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 2,19,000 మంది ఉన్నారు. అంటే మన తెలంగాణకు సంబంధించి. ఆంధ్రాలో కూడా 205 గ్రామాలు పోతున్నాయి. దాని గురించి నేను మాట్లాడటం లేదు. అంటే నా స్పీచ్ నేను లిమిట్ చేసుకున్నాను తెలంగాణ వరకే. ఈ 7 మండలాల్లో 208 గ్రామాలు అనుకున్నాం. 397 ఆవాసాలు, అంటే ఒక గ్రామ పంచాయతీ కింద 4-5 సెటిల్మెంట్స్ ఉంటాయి కదా, హ్యాబిటేషన్స్ అంటాం. ఇవన్నీ కలిపి 397 గ్రామాలు ఇట్లా పోతున్నాయి. అయితే ఈ ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఏవైతే మునిగిపోతున్నాయో అవి మానవ మనుగడకే, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన మాట కాకుండా మొత్తం భారతదేశానికి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ డైవర్సిటీ జోన్ అది. అంటే అర్థం ఏంటంటే, మన భారత ప్రభుత్వం ఒక నిబంధనలు చేసింది. దాని ప్రకారం ఏంటంటే, ఏ రాష్ట్రంలోనైతే 5% జనాభా ఉంటుందో దాన్ని ట్రైబల్ స్టేట్ గా గుర్తించవచ్చు. అంటే భారత జాతి మనుగడకు ప్రతి రాష్ట్రంలో కూడా కనీసం 5% జనాభా ఉండాలి ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి. అట్లా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం 7% ట్రైబల్స్ ఉన్నారు. కాబట్టి మొత్తం సౌత్ ఇండియాలో ఇది ఒక్కటే స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే స్టేట్ ట్రైబల్ స్టేట్ గా గుర్తించబడింది. వేరే ఇప్పుడు అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత 9.3% జనాభా తెలంగాణకి, 5.4% జనాభా ట్రైబల్ జనాభా ఆంధ్రకి వెళ్ళింది. అంటే తెలంగాణలో ట్రైబల్ పాపులేషన్ చాలా ఎక్కువ. అంటే మానవ మనుగడకు సంబంధించిన అంశాలు తెలంగాణలో ఎక్కువ అది ఉండేది. ఇక అంటే తెలంగాణనే అంత మంచిది అనుకున్నప్పుడు ట్రైబల్ జనాభాకు సంబంధించి ఈ ఖమ్మం జోను ప్రత్యేకించి ఇప్పుడు ముంపు గ్రామాలు ఏవైతున్నాయో ఆ 7 మండలాలు మరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ 50% ట్రైబల్ జనాభా ఉంది. కాబట్టి మానవ మనుగడకు డైవర్సిఫైడ్ కల్చర్ ని కాపాడడానికి చాలా ముఖ్యమైన ప్రాంతం అది. జనాభా పరంగా చూసినప్పుడు కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి డైవర్సిఫైడ్ కల్చర్ ని కాపాడడానికి సంబంధించిన అంశాలు. వాటిని ఒక్కొక్కటి చూసుకుందాం. అయితే రైట్స్ ఏమున్నాయి, ట్రైబల్ రైట్స్ ఏమున్నాయి అని అంటే మనకి ముఖ్యంగా 4 చట్టాలు ఉన్నాయి గిరిజనులకు కల్పించిన చట్టాలు. ఒకటి పీసా అంటారు దాన్ని, పంచాయతీ ఎక్స్టెన్షన్ టు ట్రైబల్ ఏరియాస్ ఆర్ షెడ్యూల్ ఏరియాస్. పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్. షెడ్యూల్ ఏరియాస్ అంటే ట్రైబల్ ఏరియాస్ అని అర్థం. అదొకటి. రెండవది ఎల్టీఆర్, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్, అది రెండవది. మూడవది ఆర్ఓఎఫ్ఆర్, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఇది మూడవది. ఇక నాలుగవది రాజ్యాంగ పరంగా లేదా పొలిటికల్ పరంగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్. ఈ 4 ద్వారా గిరిజనులకి హక్కులు కల్పించారు. అవి ఎట్లా కాలరాస్తున్నాయి అనేది ఒక్కొక్కటి చూద్దాం. ఈ పీసా యాక్ట్ అనేది 1996లో వచ్చింది. కానీ 1996లో సుమారు 18 సంవత్సరాలు అయినా కూడా పీసా యాక్ట్ కింద వాళ్ళ హక్కులను కాపాడడం జరగలేదు. ఇంతకీ హక్కులు ఏంటి అని అంటే, పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ ఎక్కడో ఉంటుంది. ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. గ్రామ పంచాయతీ ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానికి సంబంధించిన ఒక ట్రైబల్ హ్యాబిటేషన్ మాత్రం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యలో రోడ్స్ ఏమీ ఉండవు. వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి, అక్కడ జరుగుతున్న నిర్ణయాలు తెలుసుకోవడానికి, నిర్ణయాల్లో పాల్గొనడానికి ఎట్లాంటి అవకాశం లేదు. కాబట్టి తద్వారా వీళ్ళకి అన్యాయం జరుగుతున్నది. కాబట్టి భారత ప్రభుత్వం 1996లో వీళ్ళ ఊర్లోనే పంచాయతీ పెట్టాలి అని నిర్ణయించారన్నమాట. అంటే గ్రామ పంచాయతీ వాళ్ళ ఊరినే చేస్తారు, లేదా దగ్గర ఉన్న 2-3 ట్రైబల్ హ్యాబిటేషన్స్ ను కలిపి ఒక్క గ్రామ పంచాయతీ చేస్తారు. దాన్ని గ్రామ పంచాయతీ అనకుండా గ్రామ సభ అని అంటారు.
ఈ గ్రామ సభలో వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి. అంటే లోకల్ గా వాళ్ళు ఇప్ప పువ్వు అమ్ముకోవాలనుకున్నా, లేదంటే ఒక కుంట నుంచి నీళ్ళు ఇవ్వాలనుకున్నా, లేదా మన మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటారు అది అమ్మాలన్నా, ఇట్లా నిర్ణయాలు వాళ్ళకే ఉంటాయి. దీని ద్వారా ఆ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాలో ఏ పెద్ద ప్రాజెక్టు కట్టాలనుకున్నా కూడా వీళ్ళ అంటే ఈ వీసా యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఏ హక్కులు అయితే సంక్రమించాయో ఆ గ్రామ సభలో తీర్మానం అయిన తర్వాత గ్రామ సభ నుంచి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కి నిర్ణయం పంపిస్తే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూడా ఒప్పుకొని గవర్నర్ కి పంపిస్తే, గవర్నర్ పార్లమెంట్ కి పంపిస్తే, పార్లమెంట్ రాష్ట్రపతికి పంపిస్తే అప్పుడు జరగాలి. కానీ గమ్మత్ ఏంటంటే అసలు బేసిక్ లోపమే జరిగింది పోలవరం విషయంలో. అసలు వీసా ప్రకారం లేటెస్ట్ జీవో 2011లో వచ్చింది. అంటే దాన్ని అమలు పరచలేదు ఇప్పటి వరకు. ఆ 2011లో వచ్చిన జీవో ప్రకారం వీళ్ళ అనుమతి అంటే వీసా యాక్ట్ కింద ఏర్పడిన గ్రామ సభల గిరిజన గ్రామ సభల అనుమతి తీసుకున్న తర్వాతనే పోలవరం మీద ఏ నిర్ణయం అనేది తీసుకోవాలనేది రూల్, అది హక్కు. కానీ ఖమ్మం జిల్లాలో మన ఆర్డినెన్స్ మే 30 తారీఖు నాడు ఆర్డినెన్స్ రిలీజ్ చేశారు కదా, ఆనాటికి ఈ వీసా యాక్ట్ ప్రకారం గ్రామ సభలు ఏర్పడలేదు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే కొత్తగా ఎంపికైన ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అంటే పార్లమెంటు ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ దట్ డే. ఆ రోజు నాటి పార్లమెంట్ లేదు, ఎందుకంటే కొత్త ఎంపీలు ఓతు తీసుకోలేదు. అయినా కూడా వాళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చారు. మరి అది ప్రధానమంత్రి విజ్ఞతకి పార్లమెంటు విజ్ఞతకి వదిలేస్తాను. నేను గవర్నమెంట్ అధికారిని కాబట్టి నేను వాళ్ళ మీద కామెంట్ చేయలేను, మీకు తెలపాలన్న ఉద్దేశంతో మాత్రమే చెప్పాను. సో ఇక రెండవ చట్టము ఎల్పిఆర్ అంటున్నాం, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్. అంటే ఈ గిరిజన గ్రామాలకు సంబంధించిన ల్యాండ్ ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు నాన్ ట్రైబల్స్ కానీ ఏది ప్రభుత్వం కూడా కానీ, ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుంటున్నది కదా, అప్పుడు ఈ రూల్ వర్తిస్తుంది అనమాట. ఎల్పిఆర్ అనేది ఇది 1959లో వచ్చింది. మనం చాలా మంది వాడుతున్న మాట 1/78, కొంతమంది 1/70 అంటున్నారు, 1/78, 1/78 అంటే 1978లో అప్డేట్ అయింది ఆ చట్టం 1978లో. దాని ప్రకారం కూడా ఈ గిరిజన గ్రామస్తులకు సంబంధించిన భూమిని ప్రభుత్వం కానీ ఇతర నాన్ ట్రైబల్స్ ఎవరు తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ గ్రామ సభ వాళ్ళ గ్రామ పంచాయతీ అనుమతి కావాల్సిందే. దానికి ఇచ్చిన రైట్ అట్లాంటిది. అయితే దీని మొట్టమొదటి జీవో 1839లోనే వచ్చింది. 1839 అంటే మద్రాస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ముంపు మండలాలు గోదావరి జిల్లాలో ఉండేవి. అప్పుడు దీనికి కూడా వర్తిస్తుంది అది. అయితే కానీ అప్పుడు కూడా ఇట్లాంటి రూల్సే వచ్చినాయి. ఏమని, పోడు అగ్రికల్చర్ జరుగుతుండే అప్పుడు, ఇప్పటికి కూడా జరుగుతుంది. పోడు అంటే మీకు తెలుసు, గుట్టల మీద ఫారెస్ట్ ని క్లియర్ చేసి చేయడం అనేది, వ్యవసాయం చేసుకోవడం అనేది. అయితే దానివల్ల వాళ్ళు అనుకున్న పేపర్ ఇండస్ట్రీకి కలపకపోవడము, తర్వాత ఇతరత్ర ఏవైతే ఉంటాయో వాళ్ళ అవసరాలు వాటికి విఘాతం కలుగుతుందని పోడు అగ్రికల్చర్ ని నిషేధించారు. తర్వాత కొన్ని ట్రీస్ ని అంటే వాళ్ళ కలపకు సంబంధించి వాళ్ళకు అవసరమైన ట్రీస్ ఏవైతే ఉంటాయో, చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని కొట్టొద్దు అని నిబంధనలు పెట్టారు బ్రిటిష్ ప్రభుత్వం. పెడితే వీళ్ళు అప్పుడు రివోల్ట్ చేశారు, యుద్ధం చేశారు. అది రేఖపల్లె యుద్ధం అని అంటారు దాని చరిత్రలో. 1879-80 ప్రాంతంలో, అంటే 135 సంవత్సరాల కింద జరిగిన యుద్ధం అది. అంటే పోరాటం అనేది వీళ్ళ బ్లడ్ లోనే ఉంది. వాళ్ళు సక్సెడ్ అయ్యారు కూడా. అంబుల్ రెడ్డి అనేవాడు నాయకుడు. వాళ్ళ దీంట్లో మాకు అట్లాంటి రూల్స్ వర్తింప చేయకూడదు, పోడు అగ్రికల్చర్ జన్మతః వేల సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం, ఈ రోజు మీరు వద్దంటే మా జీవన భృతి పోతుంది, కాబట్టి మాకు జీవన భృతిని కల్పించలేని ప్రభుత్వం మాకు వద్దు అని వాళ్ళు యుద్ధం చేస్తే కరెక్టే అని నిపుణుల కమిటీ సూచిస్తే అది అప్పుడు ఆపేశారు అవి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ అటాక్ జరుగుతుంది. బ్రిటిష్ ఇండియా ఒప్పుకుంది, బ్రిటిషర్స్ ఒప్పుకున్నారు వీళ్ళ యుద్ధాన్ని. కానీ మరి ఇప్పటి యుద్ధాన్ని మాత్రం భారతదేశ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం అనేది ఆలోచించవలసిన విషయం. తర్వాత అయితే ఈ విషయంలో ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయ్యే విషయంలో సాధారణ కోర్టులో కూడా అధికారం లేదు. అంటే ఈ భూమి మీరు ఇవ్వాల్సిందే ప్రభుత్వానికి, లేదంటే నాన్ ట్రైబల్స్ కి ఇవ్వాల్సిందే అని చెప్పడానికి కోర్టులకు కూడా అధికారం లేదని ఆ చట్టంలోనే ఉంది. మరి ఇప్పుడు కోర్టులను కాదని అందరినీ కాదని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ చట్టానికి వ్యతిరేకంగానే. ఇక మూడవ చట్టం ROFR,
అంటే రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఇంతకుముందు కొంత సందిగ్ధత ఉండేది, అంటే గిరిజనులకు ఎట్లాంటి ఫారెస్ట్ రైట్స్ అంటే అటవీ ఉత్పత్తులను ఉపయోగించుకునే ఇది ఉందా, హక్కు ఉందా లేదా అనే సందిగ్ధత ఉండేది. అది లేకుండా 2006లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ 1/1/2008 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఈ గిరిజన గ్రామాలకి వాళ్ళ ఫారెస్ట్ ని రక్షించుకునే హక్కు ఉంటుంది. ఫారెస్ట్ లో దొరికే ప్రోడక్ట్స్ అన్నిటి మీద హక్కు ఉంటుంది, ఒక జంతువుల మీద తప్ప. అంటే జంతువులను చంపడం తప్ప, అది పెద్ద జంతువులు ఏవి, ఇది టైగర్, జింకలు అట్లాంటి బయోడైవర్సిటీకి అవసరమైన జంతువులను తప్ప ఇక మిగతా ఏ ప్రొడ్యూస్ మీదనైనా వాళ్ళకే హక్కు ఉంటుంది. ఆ ప్రొడ్యూసర్స్ మీద, ఫారెస్ట్ మీద ఎవరు అధికారం చెల్లించాలన్నా కూడా ఈ గ్రామ సభలు లేదంటే వన సంరక్షణ సమితిలు వీళ్ళ అనుమతి తీసుకోవాల్సిందే అనేది ఆ చట్టం యొక్క సారాంశం. అది కూడా జరగలేదు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ROFR చట్టం కింద డైవర్సిటీని కాపాడుకోవడం అనేది వాళ్ళ బాధ్యతనే. చాలా డైవర్సిటీ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గిరిజనులకు సంబంధించి ఇప్పుడు మనం మ్యూజిక్ విన్నాం. మనకి లలిత కళలు అనేవి మానవుని ఎంటర్టైన్ చేయడానికి పుట్టిన కళలు. అందులో సంగీతం అనుకోండి, పెయింటింగ్స్ అనుకోండి, ఇట్లాంటి సిస్టమ్స్ అనేవి అక్కడనే ఉంటాయి. ఉదాహరణకి ఈ కోయలకు సంబంధించి ఒక పెయింటింగ్ ఉంటుంది. మనం ఏ కోయ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ కోయ గ్రామం ఒక ఇల్లు తీసుకుంటే దానికి ఒక తడక ఉన్నా కూడా ఆ తడకకి పేడతో మంచి మట్టితో అలికి దాని మీద బ్యూటిఫుల్ పెయింటింగ్ వేయడం అనేది ఉంటుంది. ఆ పెయింటింగ్ అనేది మన ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ లోనే మనం అట్లాంటివి చూస్తాం. అంటే ఒక 30-40 వేల సంవత్సరాల కింద గీసిన రేఖా చిత్రాలు అనుకోండి, లేదా కలర్ఫుల్ పెయింటింగ్స్ అనుకోండి, అవే పెయింటింగ్స్ ఇప్పుడు కూడా కోయ ఇళ్ల మీద ఉంటాయి. తర్వాత నాయక కోడలను తీసుకుంటాం అనుకోండి, ఇప్పుడు మనం వేషధారణ అనేది మనకి అలంకరణ అనేది వచ్చింది. ఇది మనం ఏమంటాం, దాన్ని పెయింట్ పూసుకుంటాం కదా. పెయింట్ పూసుకుంటే అది మన ముఖానికి లేదా శరీరానికి హాని కలిగిస్తుంది అని గుర్తించిన గిరిజనులు, నాయక పౌరులు ముఖ తొడుగులు అనే ఒక సిస్టాన్ని కనిపెట్టారు. ఆ ముఖ తొడుగు అంటే పెయింటింగ్ అనేది ఆ ముఖ తొడుగుకే ఉంటుంది. దాన్ని ఒక కట్టెతో చేస్తారు, మన పసరు రంగులతో దాన్ని తయారు చేస్తారు అనమాట. అవన్నీ అది అట్లా తయారు చేసి ఇప్పుడు ఇట్లాంటి నాటికలు వేసినప్పుడు ఆ ముఖానికి దాన్ని తగిలించుకొని ప్రదర్శన చేయడము, ప్రదర్శన అయిపోయిన తర్వాత దాన్ని గుడిలో పెట్టి పవిత్రంగా పూజించడం అనేది ఉంటుంది. ఇట్లాంటి డైవర్సిటీస్ చాలా ఉంటాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే గొడవని. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత గిరిజనులది. ఆ బాధ్యతను తప్పించడానికి ఏ ప్రభుత్వానికి కానీ కోర్టుకి కానీ హక్కు లేదు. బట్ అట్లాంటి మరి ఇప్పుడు 2 లక్షల మందిని బయటికి పంపించేసి ఆ డైవర్సిటీని పాడు చేయాలని చూడడం మాత్రం సరైన విషయం కాదు. అదొకటి. సో డైవర్సిటీకి సంబంధించి ఇంకో కొన్ని 2-3 అంశాలు ఏంటంటే, నేను ఈ 7 మండలాలకు సంబంధించి, భద్రాచలం తప్ప 6 మండలాలకు సంబంధించి నేను కొన్ని స్టాటిస్టిక్స్ తీస్తే, ఈ గ్రామాల్లో వాటర్ బాడీస్ అంటే కుంటలు, చెరువులు, ఈ మడుగులు అట్లాంటివన్నీ కలిపి 3338 నీటి వనరులు ఉన్నాయి. 200 గ్రామాల్లో 3338 నీటి వనరులు ఉన్నాయి అని అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక్కొక్క గ్రామానికి సుమారుగా 20 నీటి వనరులు ఉన్నాయి. 20 నీటి వనరులు ఇప్పుడు అఫ్కోర్స్ అవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. పూడిక చేరిపోయి లేదంటే ఆక్రమణలకు గురయ్యి, ఇంకా చెరువులు ప్రభుత్వం ఫిషింగ్ కి అట్లా ఇచ్చి ఆక్రమణలకు గురైనవి. కానీ వాటిని పునరుద్ధరిస్తే ఏ పోలవరం నీళ్లు కూడా అవసరం లేదు. ఒక గ్రామంలో ఒక 5-6 హ్యాబిటేషన్స్ ఉంటాయి, 20 నీటి వనరులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి నీటి సమస్య అనేది ఉండదు, గతంలో లేదు, ఇక మీదట ఉండబోదు. కాబట్టి చేయవలసిందల్లా వాటిని పునరుద్ధరించడం ఒకటే జరగాలి. పోలవరం కాకుండా పునరుద్ధరణ ట్యాంక్స్ ఇది జరగాలి. అది తర్వాత వాళ్ళకి 107,296 పశువులు ఉన్నాయి 2 లక్షల మందికి. ఇది 1984 సెన్సస్ ప్రకారం. ఇప్పుడు మన కేసీఆర్ కొత్తగా 19వ తారీఖు నాడు గణాంకాలు తీసుకున్నారు కదా. ఎన్టీ రామారావు వచ్చిన కొత్తలో కూడా ఈ గణాంకాలు సేకరించారు 1984లో. 84లో ఇప్పుడు ముంపు మండలాలు ఏవైతే అనుకున్నామో అప్పుడు 60,000 మంది మాత్రమే ఉన్నారు. 60,000 మందికి 107,000 పశువులు ఉన్నాయి. అంటే సుమారుగా ఒక్కొక్కరికి సగటున ఒక్కొక్కరికి 2 ఆవులు ఉన్నాయి.
అంటే ఎంత ప్రకృతికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు. పశువు అనేది ఒక మనిషికి 2 పశువులు ఉన్నాయి కాబట్టి ఒకటి ఈయనకున్నా ఇంకొకటి ఈయన ఉంటుంది. దాని ద్వారా పాలు పెరుగు పుష్కలంగా లభిస్తాయి. అట్లా ప్రకృతి ఆధారంగా బతికే వాళ్ళు. వాళ్ళకి ఎక్కడి నుంచో డబ్బులు రావాలని కానీ, లేదంటే ఇప్పుడు మన కంట్రోల్ బియ్యం ఇవ్వాలని కానీ అది లేదు. ఇట్లాంటి సింబయోటిక్ రిలేషన్షిప్ అనేవాళ్ళు అది ఉండేది. అది ఇప్పటికి కూడా ఉంది. దాన్ని మనం కాపాడవలసి ఉంది. తర్వాత ఆ ప్రాంతంలో అడవులు ఉన్నాయి. మనకు తెలిసింది హైయెస్ట్ బెల్ట్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణ. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కూడా హైయెస్ట్ బెల్ట్ ఆఫ్ ఫారెస్ట్ అదే. అది అక్కడ ఉండడం వల్ల విపరీతమైన వర్షాలను అట్రాక్ట్ చేస్తుంటాయి. అవి మీకు తెలిసిందే. చెట్లు ఉండాలి, తర్వాత గుట్టలు ఉండాలి. ఆ పోయే మేఘాలని చెట్లు గుట్టలు ఆకర్షిస్తాయి. తద్వారా వర్షపాతం అనేది పడుతుంది. వర్షం లేకపోతే మనకి ఎన్ని కష్టాలు అనేది మనం కరెంట్ లేకపోవడం వల్ల చూస్తూనే ఉన్నాం. అయితే మన రాష్ట్రం యొక్క సగటు వర్షపాతం 932 మిల్లీమీటర్లు, లేదంటే 93 సెంటీమీటర్లు. ఇది సగటు. 93 సెంటీమీటర్ల వర్షపాతం పడితే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనకు కరెంటు సమస్య కానీ ఇతరత్ర పంటలకు సంబంధించిన సమస్యలు కానీ ఉండవు. ఈ బెల్ట్ లో కనుక చూస్తే అక్కడ వర్షపాతం ఈ సంవత్సరాల్లో తీసుకున్నది ఎంత అంటే 1583 మిల్లీమీటర్లు, అంటే 158 సెంటీమీటర్లు. మనకు కావాల్సిన 93 సెంటీమీటర్లు అయితే 158 సెంటీమీటర్ల వర్షం అక్కడ కురుస్తుంది. అంటే ఎంత ఇంపార్టెంట్ జోన్ అది. వాటర్ టేబుల్ పెరగడానికి లేదంటే పంటలు పండడానికి చాలా ఇంపార్టెంట్ జోన్ అది. ఆ ఫారెస్ట్ కానీ గుట్టలు కానీ వర్షాన్ని ఆకర్షిస్తాయి. ఇట్లాంటి డైవర్సిటీ ఉన్న జోన్ ని మనము కళరాస్తాను అనుకోవడం అనేది సరైన విషయం కాదు. ఇక మరి దీనికి ఎట్లా కాపాడాలి ఈ రైట్స్ ని అని అంటే ప్రభుత్వం ఇచ్చిన పార్లమెంట్ చేసిన చట్టాలే కాబట్టి మరొకసారి పునరాలోచన చేయాలి. చేస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే పార్లమెంట్ లో మొన్న జవదేకర్ ఒరిస్సా నుంచి అడిగిన ఒక మినిస్టర్ సమాధానంగా చెప్పాడు, మేము పోలవరాన్ని ఏం ముందుకు కొనసాగించట్లేదు, అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టి పరిశీలిస్తున్నాము, ఇప్పుడు ప్రస్తుతం పనులు ఆగిపోయినాయి అని పార్లమెంటులో చెప్పాడు. కాబట్టి అంత ప్రమాదం ఉండబోదు అని అనుకుంటున్నాం ఒకటి. ఇక రెండవది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మాట కూడా వింటుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ ఒక 3 సంఘాలని ఈ 300 గ్రామాల్లో తిప్పుతూ ఊరు నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటుంది. ఈ నెలాఖరికల్లా ప్రభుత్వానికి రిపోర్టు పోతుంది. ఆ రిపోర్టు బేస్ చేసుకొని ప్రభుత్వం ఆపుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు. మనం ఆశావహులం, కానీ మరొక వైపు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్నటువంటి ప్రాజెక్టుకి 12 అడుగులు 20 అడుగులు ఎత్తు పెంచారు ఇదే ప్రభుత్వం వచ్చాక. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. మెగా ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్యాషన్గా చూసేటువంటి మనస్తత్వం కలిగిన ప్రభుత్వం ఇప్పుడు మన ముందు ఉన్నది. సరే, మనం ఆశావాదులం కాబట్టి అలా జరిగితే చాలా సంతోషం. ఇప్పుడు